రోజుకి 1,00,00,000 మంది ప్రయాణించేటటువంటి ఏకైక వ్యవస్థ రైల్వేస్. భారత రైల్వేస్. ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులు ఉన్నటువంటి వ్యవస్థ కూడా భారత రైల్వేసే. అట్లాంటి రైల్వేస్‌లో ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు పడింది. ఏంటయ్యా అంటే రైల్వే శాఖకి సంబంధించినటువంటిది ఇప్పటికే ఆహ్, మ రైల్వే స్టేషన్స్‌ని మారుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వసతులు మారుస్తున్నారు. లిఫ్టులు పెడుతున్నారు. అట్లాగే ఎస్కలేటర్లు పెడుతున్నారు. టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. కొత్త తరహా రైళ్లు పెడుతున్నారు. అంతా బాగానే ఉంది గానీ, ఇప్పటికే అత్యంత దరిద్రం ఏంటంటే తిండి. అక్కడ దాంట్లో ఎంతవరకు తినగలము అంటే 100కి 20% తినగలం. 20% రైల్వే స్టేషన్‌లో. 80% నాసిరకంగానే ఉంటాయి. లేదంటే రుచి పచి లేకుండానే ఉంటాయి. కానీ గత్యంతరం లేక రైలు ప్రయాణంలో తినక తప్పనటువంటి పరిస్థితి. దాంతో పాటు ధరలు దూల తీర్చేసేటటువంటి పరిస్థితి. ఈ ధరల్ని తగ్గించేటటువంటి దిశగా మాత్రం ఒక అడుగు వేస్తున్నారట. ఆహ్, జనతా ఖానా అన్నటువంటిదంట. రూ. 15కి ఇస్తారట. ఒక మీల్ స్కీమ్‌ని లైన్‌లోకి తీసుకొస్తున్నారట. కాకపోతే సమస్యల్లా వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. కానీ డిపార్ట్‌మెంటల్ బాటిల్స్ అమ్మి సావరు. అయి జాగ్రత్తగా ఎక్కడో మూలబెట్టి కూర్చుంటారు. మన రైలు పెట్టెల్లోకొచ్చేటప్పటికి ఈ రేట్ ఎక్కువయ్యే అమ్ముతారు. అట్లాగే మామూలు స్టాల్స్‌లో రేట్ ఎక్కువే అమ్ముతారు. అక్కడున్న అన్ని స్టాల్స్‌లో ఇది ఇవ్వగలిగినప్పుడు ఇది సక్సెస్ అవుతుంది. కానీ అట్లయితే వీళ్ళందరూ ఎట్టా బతుకుతారు?